లెట్స్ గో టు ఎక్సడస్. నిర్గమాకాండము 14వ అధ్యాయము 10 నుంచి మనము చదువుకుందాం. లెట్స్ గో టు ఎక్సడస్ 14 వర్స్ నంబర్ 10. ఫరో సమీపించుచుండగా ఇజ్రాయేలీయులు కన్నులెత్తి ఐగుప్తీయులు తమ వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టిరి. అంతటా వారు మోషేతో, ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యములో చచ్చుటకు మమ్మను రప్పించితివా? మమ్మను ఐగుప్తులో నుండి బయటికి రప్పించి మమ్మను ఇట్లు చేయనేలా? మా జోలికి రావద్దు, ఐగుప్తీయులకు దాసులమగుదుమని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా. మేము ఈ అరణ్యమందు చచ్చుట కంటే ఐగుప్తీయులకు దాసులమగుటయే మేలని చెప్పిరి. వావ్, లుక్ ఎట్ దేర్ మైండ్ సెట్. ఒక్కరోజు దేవుడు అద్భుతం చేయకపోతే వాళ్ళు శత్రువులకు దాసులమయ్యడానికి కూడా వెనకాడట్లేదు. తెలుసా మీకు దాస్యం అనే దాని అర్థము? బానిస. ఏంటది? బానిస, స్లేవ్. ఒక రోజు దేవుడు అద్భుతము చేయకపోతే, ఒక పూట దేవుడు అద్భుతాలు జరిగించకపోతే, ఒకరోజు ముందు వెనక చుట్టుపక్కల శ్రమలన్నీ నిన్ను కమ్ముకొని నువ్వు ఇబ్బందుల్లో ఉంటే నువ్వు మాట్లాడే డైలాగులు ఎలా ఉన్నాయి? మేము ఈ రీతిగా చచ్చుట కంటే ఫరో దగ్గర ఐగుప్తులో దాసులుగా ఉండుట మేలు అంటున్నారంట వాళ్ళు. అన్ని రోజులు ఆ వ్యక్తి వాళ్ళని కాపాడి టీచ్ చేసి బలపరిచి వారందరినీ ఆయన జాగ్రత్తగా బయటికి తీసుకొచ్చి వాళ్ళని ముందుకు నడిపిస్తుంటే వాళ్ళని మాట ఎలా ఉంటుంది తెలుసా? చాలా ఒకరిద్దరంటే అనుకోవచ్చు, కొన్ని లక్షల మంది అన్నారు అతన్ని, మోషేని. ఏమని? మేము నీతో చచ్చుట కంటే ఫరో దగ్గర దాసులుగా ఉండుట మేలన్నారు. ఆర్ యూ ట్రైంగ్ టు చూస్ ద వీక్? ఆర్ యూ ట్రైంగ్ టు చూస్ వాట్ ద నాన్ సెన్స్? నీవు దేవుడు అద్భుతము చేయలేదని ఏదో ఒక చీకటి దాన్ని నమ్ముకుంటే ఎలా? దేవుడు నీ జీవితంలో ఒక పూట అద్భుతం చేయలేదని, నీ జీవితాన్ని ఎదిగింపు చేయలేదని నువ్వు వేరే మార్గాన్ని ఎన్నుకుంటే ఎలా? నో, డోంట్ ఎవర్ అండ్ ఎవర్. నువ్వు సంతోషంగా ఉండాలంటే మందిరానికి రా. పాపం ఒక ఆమె బాధ కలిగి నిన్న ఫోన్ చేసి, పాస్టర్ గారు నేను రేపు మందిరానికి రాలేననింది. ఏమైందమ్మా అంటే మనసేం బాగాలేదనింది. గొడవలంట, ఒకటే గొడవలంట ఇంట్లో. ఎవరో వచ్చి పిచ్చి పిచ్చి కొట్టేశారంట, భయంకరమైన బాధలంట. నేను మందిరానికి రాలేనయ్య గారు రేపు ఏమనుకోబాకండి అంటుంది. నువ్వు రాకపోతేనే అనుకుంటానన్నా, నువ్వు రాకపోతేనే అనుకుంటా నేను, నువ్వు వస్తే నేనేమనుకోనన్నా. నేను రాలేని మందిరానికి నా మనసంతా బాగాలేదంటున్నావి. అసలు నీకు ఎవరు నేర్పించారు ఇలా ఆలోచించమని? ఎవరు నేర్పించారు మీకు? నా మనసు బాగాలేదు, నేను ఈరోజు మందిరానికి పోను. నా హృదయం బాగాలేదు, ఈరోజు మా ఆయన కొట్టాడు, మా ఆవిడ తిట్టింది, ఈరోజు నాకు నెమ్మది లేదు, నేను మందిరానికి రాను. హూ టోల్డ్ యూ దాట్? అసలు ఇలా ఆలోచించమని ఎవరు చెప్పారు మీకు? అసలు డెవిల్, అపవాది చెప్పాడు. 100% రాసిస్తాను నేను. బైబుల్ సేస్ when you are sick, come to the church. Bible says when you are weak, come to the church. Bible says when you are very depressed, నువ్వు బలహీనంగా ఉన్నావా, డిప్రెషన్లోకి వెళ్ళిపోయావా, అనారోగ్యంలో ఉన్నావా, రోగముతో ఇబ్బంది పడుతున్నావా, నువ్వు జీవితంలో సతమతమవుతున్నావా, జవాబులు దొరక్క, కమ్ టు ద హౌస్ ఆఫ్ ద లార్డ్. నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరమే కాదు, నా మందిరము సమస్త జనులకు జవాబుతో కూడిన మందిరం. ఆమేన్, హల్లెలూయా. హిస్ చర్చ్ ఇస్ ఎ చర్చ్ ఆఫ్ ఆన్సర్స్, నాట్ క్వశ్చన్స్. నువ్వు ఇక్కడి నుంచి ప్రశ్నలతో వెళ్ళవు, జవాబులతో వెళ్తావు. ఇక్కడి నుంచి నువ్వు బాధతో వెళ్ళవు, ధైర్యంతో వెళ్తావు. ఇక్కడి నుంచి నువ్వు ఏడుస్తూ వెళ్ళవు, ఆనందంతో తిరిగి వెళ్తావు. ఆమేన్, హల్లెలూయా. ఇఫ్ యు వాంట్ జాయ్ ఫ్రమ్ ద లార్డ్, కమ్ టు ద హౌస్ ఆఫ్ ద లార్డ్. దేవుని మందిరానికి రండి. ఒక కాలు ఇరిగిపోయిందా, ఒక కాలుతో వచ్చేయి. ఒక చెయ్యి ఇరిగిపోయిందా, ఒక చెయ్యితో వచ్చేయి. ఏం కాదు. ఎక్కడికి వచ్చేది నువ్వు? దేవుని మందిరానికి. వాడికి తెలుసు నువ్వు అక్కడికి వెళ్తే బాగుపడతావని, అందుకే నిన్ను అక్కడికి తీసుకురానివ్వడు. యు వాంట్ హ్యాపీనెస్, యు ఆర్ సర్చింగ్ సమ్వేర్.
నీకు ఆనందం కావాలా? రోడ్లో వెతుకుతున్నావు. నీకు సంతోషం కావాలా? లోకంలో వెతుకుతున్నావు. అండ్ యు ఆర్ గోయింగ్ అండ్ బయింగ్ సమ్ జాయ్ ఆర్ హ్యాపీనెస్ ఇన్ ద షాప్స్. మీకు సంతోషం కావాలంటే, ఆనందం కావాలంటే, ఏదైనా సుఖము కావాలంటే బయట వెళ్ళి షాప్లో కొనుక్కుంటున్నారు ఆనందాన్ని, సంతోషాన్ని. ఒక్క నిమిషం కూడా ఉండదు. రాసిస్తాను నేను బాగా దుఃఖంలో ఉన్నాను, ఫలాన్ని చేస్తే నా దుఃఖం పోతుంది అని మీరు అనుకొని దాన్ని అప్లై చేసినప్పుడు ఆ దుఃఖము తాత్కాలికంగా పోవచ్చేమో, పూట రెండో నిమిషం మళ్ళీ వస్తుంది. షుడ్ బి వెరీ కేర్ఫుల్. ఒక్క పూట దేవుడు అద్భుతం చేయలేదని ఇజ్రాయేలు ప్రజలు ఏం మాట్లాడుతున్నారు? నీతో సావడం కంటే మేము మళ్ళీ ఫరో కాళ్ళబడి క్షమించయ్యా, తప్పైపోయింది చంపలేసుకొని మేము మళ్ళీ మీకు దాసులుగా ఉంటామండి అని చెప్పాలని మెంటల్గా డిసైడ్ అయిపోయారు. హౌ టు డీల్ విత్ దిస్ లాంగ్ టర్మ్ ప్రాబ్లమ్స్? ఎలా ఈ భయంకరమైనటువంటి కొండల్ని మనం డీల్ చేయాలి ఇంత చిన్న వయసులో? కొందరికి చిన్నప్పుడే కష్టాలు వస్తాయి, చిన్నప్పుడు యవనస్తులకు కష్టాలు వస్తాయి, కొందరికి పెద్ద అయిన తర్వాత కష్టాలు వస్తాయి. మీకు అనేకమైన ఏరియాల్లో మీకు తెలియకుండానే మీ లైఫ్ కష్టాల గుండా వెళ్తూ ఉంటుంది. హౌ టు డీల్ విత్ దిస్ కైండ్ ఆఫ్ స్ట్రామ్స్? హౌ టు డీల్ విత్ దిస్ కైండ్ ఆఫ్ బిగ్ ప్రాబ్లమ్స్? మనం అడగాలి దేవుణ్ణి, ఎలా ఈ పరిస్థితిని నేను డీల్ చేయాలి ప్రభా? ఎలా ఇటువంటి శ్రమలు నేను డీల్ చేయాలి? నా జీవితంలో ఎప్పుడు రాలేదు ఈ శ్రమ, ఫస్ట్ టైం వచ్చింది నా లైఫ్లో ఈ శ్రమ, నేను ఎలా డీల్ చేయాలి ప్రభా అని మీరు దేవుణ్ణి అడగాలి. ఆమెన్, ఆమేన్. సో ఫర్ ద వెరీ ఫస్ట్ టైం ఈ దాస్యములో ఉన్న వాళ్ళు భయంకరమైనటువంటి సమస్యను చూశారు. దాని పేరే ఎర్ర సముద్రం. ఎర్ర నది కాదు, ఎర్ర కాలువ కాదు, ఎర్ర బాయి కూడా కాదు. ఏంటది? ఎర్ర సముద్రం. అంటే ఎర్రగా ఉంటుందంట అది, రెడ్ సీ. జీవితంలో ఎన్నడూ ఫేస్ అవని ఒక పెద్ద సమస్యను ఆ ప్రజలు చూస్తున్నారు. వాళ్ళ ముందు ఏముంది చెప్పాలి? కాలం అన్నా ఒక 10 కిలోమీటర్లు దాటుకొని వెళ్తే అటు యూటర్న్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. నది అయితే ఒక వంతెన కట్టుకొని వెళ్ళిపోవచ్చు. కాలం అనుకో ఏదో ఒక తాడు పట్టుకొని వెళ్ళిపోవచ్చు. బాయ్ అనుకో పగలగొట్టి కూల్చేసి దాన్ని పూర్తి చేసి మళ్ళీ మనము రోడ్డు వేసుకొని వెళ్ళిపోవచ్చు. సముద్రానికి ఏం చేస్తాం? వాట్ విల్ వి డూ విత్ దిస్ ఓషన్? ఈ సముద్రాన్ని ఏం చేయగలం? సముద్రం అంటే గొప్ప భయంకరమైన శ్రమ ఎవరికి వచ్చింది? దేవుడి యొక్క సొంత పిల్లలకి. ఎవరి పిల్లలకి? దేవుని యొక్క సొంత పిల్లలకి అంత పెద్ద సమస్య వచ్చింది. మేబీ మీ అందరికి ఉండొచ్చు పెద్ద సమస్యలు. ఉన్నాయా? మీ వ్యక్తిగతంగా ఒక సమస్య ఉంటుంది, మీ కుటుంబానికి సంబంధించిన ఒక సమస్య ఉంటుంది, మీ ఫ్యామిలీలో ఒక్కొక్కరికి ఒక్కో శ్రమ ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కో శ్రమ. ఫైనల్గా అన్నీ మనం చూసుకుంటే క్యాలిక్యులేట్ చేస్తే వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఎ బిగ్ ప్రాబ్లం. ఇప్పుడు చెప్పండి, ఎంతమందికి పెద్ద సమస్యలు ఉన్నాయి? ఓహో మై గాడ్, we will deal. ఈరోజు మనం డీల్ చేద్దాం వాటిని. ఆమేన్, ఆమేన్. లెట్ us deal with this big problems. ఈ పెద్ద సమస్యలు మనం డీల్ చేద్దాం ఈరోజు. మోషేనే కాదు, ఇజ్రాయెల్ ప్రజలే కాదు, మనం కూడా డీల్ చేయగలం. ఆమేన్. God is giving us that kind of faith today. ఈరోజు దేవుడు మనకట్టి గొప్ప విశ్వాసాన్ని ఇస్తున్నాడు. ఆమేన్. ఈరోజు దేవుడు మనకట్టి గొప్ప నిరీక్షణని ఇస్తున్నాడు. ఆమేన్. ఈరోజు దేవుడు అట్టి గొప్ప ధైర్యాన్ని మనకి ఇస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. మీ పక్కన వాళ్ళు చెప్పండి, నేను పెద్ద సమస్యని డీల్ చేయబోతున్నాను. చెప్పండి, నేను పెద్ద సమస్యను డీల్ చేయబోతున్నాను. గట్టిగా, నేను పెద్ద సమస్యలను డీల్ చేయబోతున్నాను. నేను పెద్ద సమస్యలను డీల్ చేయబోతున్నాను. ఆమేన్, ఆమేన్. పక్కన వాళ్ళు చెప్పండి, నేను గెలవబోతున్నాను, నేను గెలవబోతున్నాను, నేను గెలవబోతున్నాను. యా, you're facing big problems. చాలా పెద్ద సమస్యలు ఫేస్ చేస్తున్నాం మనం. వాటిని ఎలా మనం డీకోడ్ చేయాలి? హౌ టు హ్యాండిల్ అండ్ హౌ టు ఓవర్కమ్ దిస్ బిగ్ ప్రాబ్లమ్స్ ఇన్ అవర్ లైఫ్స్. మనకంటే పెద్ద సమస్య,
మనకంటే భయంకరమైన పెద్ద సమస్య, మనము దాన్ని తీర్చలేని సమస్య, మనము దాన్ని ఎదిరించలేని సమస్య, మనము దాన్ని తొక్కేలేని సమస్య మన జీవితంలో చోటు చేసుకుందేమో. రాని చూసుకుందాం. ఆమేన్, ఆమేన్. సో వాళ్ళు ఆ రోజు దేవుడు చెప్పినప్పుడు వాళ్ళు అలా వెళ్తూ నడుచుకుంటూ వచ్చినప్పుడు హఠాత్తుగా వాళ్ళ ముందు ఏం కనిపించింది చెప్పాలి? ఎర్ర సముద్రం. ఆ ఎర్ర సముద్రం అని తీసేస్తే పెద్ద శ్రమ. ఏంటది చెప్పాలి? ఏం శ్రమ? పెద్ద శ్రమ ఒకటి వాళ్ళకి ఎదురైపోయింది. వాళ్ళు అనుకున్నారు ఈరోజే మా లాస్ట్ డే అని. వాళ్ళు అనుకున్నారు ఈరోజే మేము ఆఖరి దినము, ఈరోజే మేము చచ్చిపోతాము, ఈరోజే ఈ మోషేగాడు మమ్మల్ని అందరినీ చంపేస్తాడు, మమ్మల్ని అందరినీ చంపడానికి తెచ్చాడు వీడు, అనవసరంగా వీడి మాట విన్నాము, అనవసరంగా మా కర్మ. కొందరైతే చెప్పులతో కొట్టుకుంటా ఉంటారు, కొందరు తలకాయ బాలు కొట్టుకుంటా ఉంటారు, కొందరు మట్టి పోసుకుంటా ఉన్నారు. వీడు అనవసరంగా తీసుకొచ్చాడు మమ్మల్ని, మా పాటికి మేము రోజుకి కనీసం ఒక పూట అన్నం తింటా ఉంటే వీడు అసలు ఏకంగా మమ్మల్ని పస్తులు పెట్టిచ్చేస్తున్నాడు, వీడి పొరపాటున వీడి మాటలు నమ్మకండి, వీడు దుర్మార్గుడు, వీడు అబద్ధ ప్రవక్త, వీడి మాటలు పొరపాటున నమ్మకండి అని ఎంత మంది సనుగుడు గొనుగుడు స్టార్ట్ అయిపోయిందంటే, నీ జీవితం మరణానికి దగ్గరైనప్పుడు డైలాగులు మారిపోతాయా? నీ జీవితంలో సమస్యలు ఎక్కువైపోయినప్పుడు నీవు మాట మార్చేస్తావా? నీ జీవితంలో కుతికిల మీద సమస్యలు వచ్చినప్పుడు నువ్వు ఈ దేవుడు నా దేవుడు కాదంటావా? దెర్ విల్ బి ఏ వెరీ బిగ్ క్వశ్చన్స్ ఇన్ యువర్ లైఫ్. చాలా పెద్ద ప్రశ్నలు మీ జీవితంలో చోటు చేసుకుంటాయి. వీటన్నిటికీ మనం జవాబు ఇవ్వాలి. ఆమేన్, ఆమేన్. సో మనం చాలా పెద్ద సమస్యలను డీల్ చేస్తున్నాం, చాలా పెద్ద ప్రాబ్లమ్స్ని డీల్ చేస్తున్నాం. ఎందుకు ఈ ప్రాబ్లమ్స్, ఈ సమస్యలు, ఈ గాలి వాన తుఫాన్లు ఇవన్నీ మన జీవితంలోకి వచ్చి ఒకటి క్రియేట్ చేస్తుంది, మన లైఫ్లో ఒకటి పుడుతుంది తెలుసా? దాని పేరు చెప్పమంటారా? ఆలస్యము. చెప్పండి గట్టిగా. యా, డిలే లేట్ అంటారు దాన్ని. లేట్ అంటారు. నీ జీవితంలో ఒక పెద్ద సమస్య వచ్చిందా? నీ జీవితంలో గాలి వాన తుఫాన్లు ఇవన్నీ వచ్చాయా? వీటన్నిటిలో నుంచి ఒకటి పుడుతుంది, దాని పేరు ఏం పేరు? ఆలస్యం. ఎంతమంది జీవితంలో ఆలస్యాలు ఉన్నాయి? ఎంతమంది డిలేస్ని ఫేస్ చేస్తున్నారు? యా, అంటే మిమ్మల్ని ఆల్రెడీ ఆలస్యము టచ్ చేయలా, ఈ అన్ని టచ్ చేసే మిమ్మల్ని. ఏంటివి? పెద్ద సమస్యలు, గాలి వాన తుఫాను వరదలు అన్నీ మిమ్మల్ని టచ్ చేసాయి. అవన్నిటిలో నుంచి పుట్టిందే ఆలస్యము. వాటన్నిటిలో నుంచి పుట్టిందే ఆలస్యం. అనేక మంది జీవితాల్లో ఏమొస్తున్నాయి? ముందు ఆలస్యం ఉంటుంది మీ లైఫ్లో. మీ లైఫ్ స్టార్టింగ్లో చాలా మంచిగా పోతుంటుంది. టయానికి జీతం, టయానికి ఫుడ్, టయానికి స్లీపు, టయానికి ప్రేయరు, టయానికి స్తుతి ఆరాధన, టయానికి అన్ని టయానికి జరిగిపోతూ ఉంటాయి అన్నీ కదా. ఎప్పుడన్నా ఆలోచించారా? అన్ని నీట్గా సిస్టమాటిక్గా వెళ్ళేది నా లైఫ్, సప్పని ఇట్టు తిరిగింది ఏంద్రా నాయన అనుకుంటా. హియర్ కమ్స్ ద బిగ్ ప్రాబ్లమ్స్, హియర్ కమ్స్ ద న్యూ ప్రాబ్లమ్స్. మీ జీవితంలో కొత్త సమస్యలు వచ్చినప్పుడు అవి కొత్త సమస్యలు కాదు, అవి పెద్ద సమస్యలు. అవేంటవి చెప్పాలి? అవేంటవి? యా, పెద్ద సమస్యలు వచ్చి నీ జీవితాన్ని ఆపేస్తాయి. పెద్ద గాలివానలు వచ్చి నీ జీవితాన్ని ఆపేస్తాయి. పెద్ద తుఫాన్లు వచ్చి నీ జీవితాన్ని ఆపేస్తాయి. అవి ఆపాలనుకుంటాయి, అవి ఆపుతాయేమో నిన్ను రోజులు, ఒక వారం ఆపుతాయేమో, ఒక నెల ఆపుతాయేమో, ఒక సంవత్సరం ఆపుతాయేమో, ఇంకా అవి ఆపలేవు. ఆమేన్, ఆమేన్. ఇదిగో ఎర్ర సముద్రం నీకు ఎదురొచ్చింది, నీ జర్నీని ఆపలేదు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఎర్ర సముద్రం ఎదురొచ్చినా నీ జర్నీ ఆగదు. ఆమేన్, హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. ఎర్ర సముద్రాలు వందల వేలొచ్చినా నీ జీవితాన్ని ఆపలేవు. హల్లెలూయా. ఐ నో మెనీ పీపుల్ హియర్, మీ జీవితంలో పెద్ద సమస్యలు, పెద్ద కష్టాలు, నువ్వు భరించలేవిని, నువ్వు మోయలేనివి ఎన్నెన్నో వచ్చేసాయి. బట్ ఫైనల్లీ మీకున్న అవుట్పుట్ ఏం తెలుసా? డిలేస్, ఆలస్యం. చెట్ట చిరాకు నాకు అది. ట్రైన్ హాఫ్ అన్ అవర్ లేట్ వస్తుందంటే ఎట్లుంటుంది మీకు? కోపం రాదా?
ఫ్లైట్ 7 hours లేట్ అంటే ఎటుంటుంది? కోపం వస్తుందా? బా అమ్మయ్యా 7 hours లేట్ ఫ్లైట్ బాగుంటుందా? పాపము ఎలా మరణాన్ని కంటుందో, ఈ పెద్ద పెద్ద సమస్యలు, పెద్ద పెద్ద కష్టాలు, ఈ గాలి, వాన, తుఫాన్లు ఇవన్నీ కూడా ఒక దాన్ని కన్నాయి. దాని పేరు ఏం పేరు? గట్టిగా చెప్పాలి, గట్టిగా చెప్పాలి. దట్ ఈస్ కాల్డ్ స్పిరిట్ ఆఫ్ డిలే. స్పిరిట్ ఆఫ్ డిలే, ఆలస్యం అనే ఆత్మ మీ జీవితంలో ఎక్కువ చోటు చేసుకుంటా ఉంటుంది. ఐఎమ్ వాచింగ్ మెనీ పీపుల్ ఫ్రమ్ మెనీ ఇయర్స్. చాలా మంది జీవితాలని, ఎంతో మంది జీవితాలు నేను సాక్షాత్తు నేనే ఎదురు చూస్తున్నాను వాళ్ళ జీవితంలో ఒక అద్భుతం జరుగుతుందని. బట్ స్టిల్ దేర్ లైఫ్ ఈజ్ ఇన్ డిలే. దేర్ లైఫ్ ఈజ్ ఇన్ డిలే. వాళ్ళ జీవితాలు ఆలస్యం అయిపోతున్నాయి. ఎన్నో సంవత్సరాలు లేట్ అయిపోతున్నాయి. ఎన్నో సంవత్సరాలు లేట్ అయిపోతున్నాయి. దాని రూట్ కాజ్ మనం తెలుసుకుందాం ఈరోజు. వై ఐ యామ్ ఇన్ డిలే? ఎందుకు నా జీవితంలో ఆలస్యం ఉంది? ఎందుకు నా జీవితంలో ఆలస్యం పుట్టింది? ఎందుకు నా జీవితంలో ఆలస్యము చోటు చేసుకుంది? ఎస్ ఆర్ నో? యా. వై ఐ యామ్ ఇన్ బిగ్ డిలేస్? బికాస్ యు ఆర్ ఫేసింగ్ బిగ్ ప్రాబ్లమ్స్. యు ఆర్ ఫేసింగ్ బిగ్ జాయింట్స్. యు ఆర్ ఫేసింగ్ ఎ బిగ్ స్టార్మ్స్. నీ జీవితంలో గాలి, వాన, తుఫానులు, ఇదిగో ఎర్ర సముద్రము లాంటి భయంకరమైన కష్టాలను ఎదుర్కొంటున్నావు. అందుకనే వాటి ద్వారా పుట్టిన పేరే, వాటి ద్వారా పుట్టిన బిడ్డ పేరు ఏం పేరు? ఆలస్యము. You conceived a baby called spirit of delay. Delay, delay. చాలా మందికి మీ లైఫ్ని మీరు చెక్ చేసుకుంటే, నా లైఫ్ చాలా లేట్ అయిపోయింది, నా లైఫ్ చాలా లేట్ అయిపోయింది. ఏ కాలంలో ముచ్చట జరగాల్సింది ఆ కాలంలో ముచ్చట జరగట్లేదు. ఎప్పుడు కనాల్సిన వారు అప్పుడు కనట్లేదు. ఎప్పుడు రావాల్సిన ఉద్యోగాలు అప్పుడు రావట్లేదు. ఎప్పుడు దీవించబడాల్సిన దీవించము అప్పుడు. ఇప్పుడు మీకు పళ్ళన్నీ ఊడిపోయి కాళ్ళు చేతులు వణుకుతో ₹1,00,00,000 ముందు పెడితే ఎట్టుంటుంది? ఎట్టుంటుంది ఏమ్మా? నీ లైఫ్లో డిలేస్ అయిపోయి నువ్వు ఆఖరికి దాన్ని ఎత్తి పక్కన ₹10 నోటు పక్కన తీసి పెట్టడం, ఎవరికి హెల్ప్, కొంచెం ₹2,000 తీసి నా జోబులో పెట్టండి. ఎందుకంటే చేతులు పని చేయట్లే, కాళ్ళు పని చేయట్లే. డోంట్ యాక్సెప్ట్ డిలేస్. డోంట్ యాక్సెప్ట్ డిలేస్. దేవా, నా జీవితం ఎందుకు ఆలస్యంగా ఉందంటే దేవుడు నీకు తెలియపరుస్తాడు. ఆమెన్, ఆమెన్. చెప్పడమే కాదు, నీకు ఒక మంచి సొల్యూషన్ కూడా ఇస్తాడు. ఆమెన్, హల్లెలూయా. 430 సంవత్సరాలు వాళ్ళ జీవితంలో లేట్ అయిపోయింది. ఆలోచి ఎర్ర సముద్రం ముందు నిలబడుకొని వాళ్ళు ఏం చెప్తున్నారో వాళ్ళకే తెలియట్లేదు. అప్పుడు మోషే దేవుణ్ణి చూశాడు. ఆమెన్, హల్లెలూయా. ముందు చూస్తే గొయ్య, వెనక చూస్తే నొయ్య. ముందుకు పోయినా సస్తాను, వెనక పోయినా సస్తాను. ఇది ఎక్కడ ఆఫర్ రా నాయన? వేరే లెవెల్ బంపర్ ఆఫర్ ఇది. ఎవరికి రాదు ఇటువంటి ఆఫర్. ముందుకు పోయినా చేస్తాము, వెనక పోయినా ఇటు పోయినా ఇటు పోయినా అంటే నువ్వు ఎటు తిరిగినా నీకు మరణం అనే దూత నిన్ను పొంచి ఉన్నది. నిన్ను చంపాలని నలుదిశలా వాడు స్కెచ్ గీశాడు. ఎలా తప్పించుకోగలం ఆ మరణాన్ని? కెన్ వి ఎస్కేప్ డెత్? నేను అంటాను 100%. ఆమేన్. ఇదిగో ముందు చూస్తే మరణపు దూత, వెనకాల చూస్తే మరణపు దూత, ఇటు చూస్తే మరణపు దూత, అటు చూస్తే మరణపు దూత. నువ్వు మాత్రం మధ్యలో ఉన్నావు. ఇప్పుడు ఏం చేయాలా? లార్డ్, ఐ యామ్ వెరీ నియర్ టు డెత్, వాట్ షుడ్ ఐ డూ ఫాదర్ అని మోషే, వీళ్ళందరూ నన్ను కాదు ప్రభా, వీళ్ళందరూ నన్ను చంపేటట్టున్నారు, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు ప్రభా అంటున్నాడు. వావ్, హీ ఈజ్ లుకింగ్ ఎట్ ద లార్డ్. ఆయనకి ఇంక వేరే ఆప్షను లేదు. హీఈస్ హ్యావింగ్ ఎ బిగ్ ప్రాబ్లం. తన 80 సంవత్సరాల్లో ఎన్నడూ చూడని ఒక పెద్ద సమస్య అతను చూశాడు. మోసెస్ వాజ్ 80 years old and he brought the lakhs of people from Egypt. 80 సంవత్సరాలకి ఆయన 100 మంది, లక్షల మందిని తీసుకొచ్చి చూస్తే భయంకరమైన శ్రమ. తన ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఎక్స్క్యూజ్ మీ, ఎందుకు నాకు కష్టాలు వచ్చాయి అనుకుంటారు, ఎందుకు నాకు శ్రమలు వచ్చాయి అనుకుంటారు. లాస్ట్ ఇయర్ ఈ ప్రాబ్లం ఉందా? లేదు. లాస్ట్ ఇయర్ మీ ఏజ్ ఎంత? ఒక ఇయర్ తక్కువే. ఆ ఏజ్కి సంబంధించిన కష్టాలు వచ్చినాయి. ఈ ఇయర్ ఏజ్ ఎంత? 1 సంవత్సరం పెరిగింది. మీ లోపల మీ నంబర్లో డిజిట్ పెరిగింది అంటే అపవాది కూడా ఒక సమస్యను పెంచుతాడు. హీ విల్ ఇంక్రీజ్ ద ప్రాబ్లం.
హీ విల్ ఇంక్రీజ్ ద వెయిట్ ఆఫ్ ద ప్రాబ్లం. సమస్య పెద్దది చేస్తాడు, అప్పును కొంచెం పెద్దది చేస్తాడు, రోగం కొంచెం పెద్దది చేస్తాడు, తెలుసా? నీ డిప్రెషన్ కొంచెం ఎక్కువ అవుతుంది. అసలు నాకు పెళ్ళి అవుతుందా, నాకు పిల్లలు పుడతారా, నా జీవితం సెటిల్ అవుతుందా, నేను అసలు వర్ధిల్లుతానా, నేను బ్లెస్ అవుతానా, ఇన్ని క్వశ్చన్లు నీ మైండ్లో భయంకరంగా మిక్సీ తిరిగినట్టు తిరుగుతూ ఉంటాయి. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఏజ్ పెరిగిందని సమస్యలు తగ్గవు. ఇఫ్ డెవిల్ ఇంక్రీజెస్ యువర్ డెప్త్స్, అంతే గ్లోరీ బయటకు వస్తుంది. ఆమెన్, ఆమెన్. అనదర్ డే ఐఎమ్ రీడింగ్ ఎ స్క్రిప్చర్, నన్ను అసలు భయంకరంగా ఆశ్చర్యపరిచింది. లెట్ మీ షో యూ దట్ స్క్రిప్చర్. 15వ అధ్యాయము 7వ వచనాన్ని చూడండి. నిర్గమాకాండం. నీ మీదికి లేచి వారిని, నీ మీదికి లేచి వారిని నీ మహిమాతిశయము వలన, నీ మహిమాతిశయము వలన అణచివేయుదువు. వావ్! బై హిస్ గ్లోరీ we can destroy the enemy. ఆయన మహిమాతిశయమును బట్టి మనము శత్రువులను అణచివేయగలము. ఆమెన్. By the glory you can defeat any problem in your life. మోసెస్కి ఇచ్చిన గ్లోరీ ఏం తెలుసా? దేవుడు ఆ శ్రమ వస్తుందని తెలిస్తే దేవుడు ఆ శ్రమకు తగ్గట్టు దేన్ని పెట్టాడు? ఆ గ్లోరీని దేవుడు మోషేలో పెట్టాడు. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా. Because of your glory you will overcome your enemy. లాస్ట్ ఇయర్ నీ ఏజ్ ఎంత? కొంత ఉంది. ఆ ఏజ్కి తగ్గట్టు శ్రమలు. ఇప్పుడు సంవత్సరం పెరిగింది కదా, ఆ సంవత్సరానికి తగ్గట్టు కూడా నీ శ్రమలు పెరుగుతాయి. దాన్ని చూసి భయపడకండి. ఆమెన్. 80 సంవత్సరాలకి దేవుడు మోషే ముందు ఏం పెట్టాడు? అమ్మా డైనింగ్ టేబుల్ కాదు, అమ్మా చికెన్ మటన్ కాదు. ఏం పెట్టాడు? ఏం పెట్టాడు? ఏం పెట్టాడు? ఏం పెట్టాడు? దేవుడు ఏమిచ్చాడు మోషేకి? కర్ర ఇచ్చాడు. దేవుడు మోషేలో ఏం పెట్టాడు? తన గ్లోరీ పెట్టాడు. ఆమెన్. ద లార్డ్ డిపాజిటెడ్ హిస్ గ్లోరీ అపాన్ మోసెస్. ఆమెన్. ఇతని చేతిలో ఏముంది? కర్ర. ఇతని లోపల ఏముంది? ఎర్ర సముద్రమా? ఏముందిరా? గ్లోరీ ఈజ్ ఇన్ మోసెస్. ఇప్పుడు వీడు దీన్ని ఆపరేట్ చేస్తాడా లేదా అని దేవుడు ఎర్ర సముద్రం ముందు దాకా తీసుకొచ్చి, యేసు ప్రభు తండ్రి వెళ్ళిపోయాడు, పక్కకున్నాడు. ఏం మాట్లాడలే. నానా చూడు, మరి మోసెస్ ఏం చేస్తాడు ఇప్పుడు? వీడు నన్ను చూస్తున్నావేంద్రా అన్నాడు దేవుడు. అదే అన్నాడమ్మా. చూడు, అవతల చూడు, 14 చూడమ్మా. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును. మీరేం బరీ కాకుండా దేవుడు తన్ని చూసుకుంటాడు అంటున్నాడు. ఎవరు? మోషే. ఇక్కడ చూడు, ట్విస్ట్ పగిలింది, మామూలు లేదు. అంతలో యెహోవా మోషేతో నీవేళ నాకు మొరపెట్టుచున్నావు? నన్ను చూస్తావేంద్రా, ఎర్ర సముద్రం రే. దేవుడు అంటున్నాడు, నువ్వు నాకు చూపిస్తున్నావేంట్రా, నన్ను ఆ సైడ్ తిరుగుతున్నావేంద్రా, నీ లోపల ఏం పెట్టాను, నీ చేతికి ఏమి ఇచ్చాను? చాలు. ఒక 80 సంవత్సరాల వ్యక్తికి జీవితంలో ఎన్నడూ చూడని ఒక సమస్య. దేవా ఏం చేయాలంటే, నన్ను చూస్తున్నావేంట్రా అన్నాడు దేవుడు. అమ్మా నువ్వు కూడా హ్యాండ్ ఇచ్చావా? ప్రభా నువ్వు కూడా హ్యాండ్ ఇచ్చావా? ఇచ్చేసాను ఇప్పుడు హ్యాండ్ నీకు. నీ చేతిలో ఏముందేంటి? కర్ర. ఆమెన్. ఈరోజు ప్రభు మనకు వాక్యం అనే ఖడ్గం ఇచ్చాడు. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా. వాక్యం అనే ఖడ్గం ఇచ్చాడు. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. మనపై దేవుడు ఏం రిలీజ్ చేశాడు? ఆయన మహిమ మనలో ఉంది. ఆమెన్. లెట్ హిస్ గ్లోరీ డెస్ట్రాయ్ అవర్ ఎనిమీస్. ఆమెన్. ఏ మహిమ అయితే మనలో ఉందో ఆ మహిమ మన శత్రువులను ఓడించునుగాక. ఆమెన్, ఆమెన్. నువ్వు జీవితంలో ఎన్నడూ చూడని సమస్య నువ్వు చూసినా, నీ జీవితంలో ఎన్నడూ చూడని ఎర్ర సముద్రం నువ్వు చూసినా, ఈరోజు నజరేయుడైన యేసు నామములో నువ్వు చీల్చునుగాక. ఆ కర్రతో నువ్వు చీల్చునుగాక. ఆరిన నేలలో నువ్వు నడుచునుగాక. నీకు మార్గములు సరళము చేయబడునుగాక. నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ ద్వారము తెరవబడునుగాక. చెప్పండి, యేసు నామములో ఈ రోజు నుంచి నేను ఎర్ర సముద్రాన్ని చీల్చబోతున్నాను. ఈ రోజు నుంచి యేసు నామములో ఎర్ర సముద్రాన్ని, పెద్ద సమస్యలను నేను చీల్చబోతున్నాను. ఆమేన్. రైట్, లెట్స్ గో టు మాథ్యూ. లెట్స్ డీల్ విత్ దిస్ బిగ్ ప్రాబ్లమ్స్. ఈ పెద్ద సమస్యల్ని మనం ఫుల్ స్టాప్ పెట్టాలి. ఆమేన్.
ఈ పెద్ద సమస్యలు మనకి లాస్ట్కి ఏం తీసుకొచ్చాయి తెలుసా? ఆలస్యాన్ని తీసుకొచ్చాయి. వీఆర్ సీయింగ్ వెరీ బిగ్ డిలేస్ ఇన్ అవర్ లైఫ్స్. లెట్స్ గో టు Matthew 8:23 నుంచి చూద్దాం. లెట్స్ రీడ్ ఫ్రమ్ 23. ఆయన దోణి ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. అంతటా సముద్రము మీద సముద్రం మీదకి తుఫాను లేచినందున ఆ దోణి అలల చేత కప్పబడెను. అప్పుడు ఆయన నిద్రించుచుండగా వారు ఆయన యొద్దకు వచ్చి ప్రభువా నశించిపోవచ్చున్నాము మమ్మల్ని రక్షించుమని చెప్పి ఆయనను లేపిరి. చూద్దాం ఆ వాళ్ళ జర్నీలో వాళ్ళకి ఫేస్ అయినటువంటి సమస్యలు. మళ్ళీ చదవండి. ఆయన దోణి ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. అంతటా సముద్రం మీద తుఫాను లేచినందున ఏమొచ్చింది? ఇంతవరకు ఎప్పుడు రాలా. వాళ్ళ జీవితంలో ఎన్నో సంవత్సరాలు చేపలు పట్టారు. వాళ్ళ లైఫ్లో ఎన్నోసార్లు వాళ్ళు అలలను చూశారు. అవన్నీ పెద్ద సమస్యలు కూడా ఏం పెద్ద అనిపించలే వాళ్ళకి. బట్ యేసు ప్రభు నీ జీవితంలోకి వచ్చినప్పుడు అపవాది కూడా నీ లైఫ్లోకి ఎంటర్ అవుతాడు. ఓహో వీడికి యేసు ప్రభు సహాయం ఉందా, ఓహో వీడు యేసు ప్రభు బిడ్డ, ఓహో వీడు యేసు ప్రభు వాళ్ళ ఇదా, ఓహో నువ్వు యేసు ప్రభు వాళ్ళ కూతురువే, ఓహో నువ్వు చర్చికి హల్లెలూయా బ్యాచ్వే అంటారు నిన్ను. నువ్వు ప్రభు నమ్ముకోకున్నప్పుడు, నువ్వు సాధారణమైన క్రిస్టియన్గా ఉన్నప్పుడు, నువ్వు బేబీ క్రిస్టియన్గా ఉన్నప్పుడు నిన్ను ఎవరు పట్టించుకోరు. నీ బంధువులు పట్టించుకోరు, నీ శత్రువులు పట్టించుకోరు, అపవాది అసలే పట్టించుకోడు. వెన్ యూ బికమ్ ఎ స్ట్రాంగ్ క్రిస్టియన్, నువ్వు బలవంతుడు అయిన క్రైస్తవుడు అయినప్పుడు నిన్ను అందరూ పట్టించుకుంటారు. యువర్ ఫ్రెండ్స్ విల్ బికమ్ యువర్ ఎనిమీస్, యువర్ రిలేటివ్స్ విల్ బికమ్ యువర్ ఎనిమీస్. చూడండి పరిస్థితులు ఎలా తారుమారైపోయాయో వాళ్ళ జీవితంలో. వాళ్ళకు కూడా మామూలు ఏజ్ లేదు, 50 సంవత్సరాల దాకా ఉంది వాళ్ళకి, శిష్యులకి. వాళ్ళ 50 సంవత్సరాల సర్వీసులో వాళ్ళు ఎప్పుడు చూడని గాలి, వాన, వరద వాళ్ళని కమ్ముకుంటుంది. లుక్ ఎట్ దట్ 3 things. అంతటా సముద్రము మీద తుఫాను లేచినందున ఆ దోణి అలల చేత కప్పబడెను. అప్పుడు ఆయన నిద్రించుచుండగా. సో చూడండి, యేసు ప్రభు నిద్రపోతున్నాడు. యేసు ప్రభు ఏ పడవలో, వేరే వాళ్ళ పడవలో ఉన్నాడా, వీళ్ళ పడవలోనే ఉన్నాడా? వీళ్ళ షిప్లో, వీళ్ళ బస్సులోనే ఉన్నాడు, వీళ్ళ కారులోనే ఉన్నాడు, వీళ్ళతోనే ఉన్నాడు యేసు ప్రభు. కానీ అక్కడ ఏం జరిగిందంటే చూడండి, మళ్ళీ చదువున్నా. అంతటా సముద్రం మీద తుఫాను లేచినందున ఆ దోణి అలల చేత కప్పబడెను. అప్పుడు ఆయన నిద్రించుచుండగా అంటే వాళ్ళు ఈ లోపల ఈ గ్యాప్ లో ఆ పడవలో పడిన నీళ్లు అన్ని తీశారు. గాలి ఇట్టి అంటున్నారు, అట్టంటున్నారు, అవి ఆగట్లే, నీళ్లు బయట పోస్తున్నారు, మళ్ళీ నీళ్లు పడుతున్నాయి. ఫైనల్లీ ఫస్ట్ సంప్రదించాల్సిన వాళ్ళు లాస్ట్ సంప్రదిస్తున్నారు. మేము నశించిపోతున్నాం, మీకు చింత లేదా అంటున్నారు. సేమ్ మళ్ళీ అప్పుడు యేసు ప్రభువును చూస్తున్నారు. ఏం చేస్తున్నావు? ఇక్కడ సముద్రం వస్తుంటే మేము వస్తుంటే ఏం చేస్తున్నావు? మా కుతుకుల మీదకి వస్తే ప్రాబ్లమ్స్ ప్రభు, నువ్వు అసలు ఉన్నావా అని దేవుణ్ణి వాళ్ళు అడుగుతున్నప్పుడు యేసు ప్రభు ఇచ్చిన సమాధానం చూడండి. అందుకు ఆయన అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారా? రైట్, అల్ప విశ్వాసులు. దాని ఇంగ్లీష్ లో ఎలా ఉంది తెలుసా? ఓ ఈ లిటిల్ ఫెయిత్. విశ్వాసం అంటే ఇది, కొంచెం విశ్వాసం అంటే ఎంత. ఇప్పుడు ఈ వ్యక్తి ఈ అబ్బాయిని కొట్టగలలేదా? ఎందుకంటే ఒకటే హైట్, ఒకటే వెయిట్, కరెక్ట్గా ఉన్నారు కాబట్టి. ఓకే, ఈ వ్యక్తికి పెద్ద విశ్వాసం అవసరం లేదు. కానీ ఈ వ్యక్తి ఆ వ్యక్తిని కొట్టాలంటే ఇదే విశ్వాసం సరిపోదు. వీడికి ఎంత విశ్వాసం ఉంటే వాడిని కొట్టగలడు? వీడికి సంబంధించిన విశ్వాసం ఉంటా కొట్టలేడు, వీడికన్నా తక్కువ విశ్వాసం ఉన్నా కొట్టలేడు. వీడి విశ్వాసం ఎలా ఉండాలి తెలుసా? నేను వీడికంటే బలవంతుణ్ణి అనుకోవాలి. ఆమేన్, ఆమేన్. నేను వీడికంటే లావు అనుకోవాలి. ఆమేన్, ఆమేన్. అలానే అనుకున్నాడు దావీదు. ఒరే సున్నతి లేని ఫిలిస్తీయుడా. అబ్బో, దావీదుకి బలి రోషం తెలుసా? మామూలు రోషం కాదు. సున్నతి అంటే తెలుసు కదా మీకు. సున్నతి అంటే అదొక ప్రోగ్రాం పురుషులకి.
ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ బ్యాప్టిజం న్యూ టెస్టమెంట్లో. ఆ సున్నతి గల వాళ్ళు దేవుని బిడ్డలని ప్రూఫ్. ఎవరైతే సున్నతి చేయించారో వాళ్ళు ఒక్కొక్క మెట్టు ఎత్తులో ఉంటారు. మేము సున్నతి జరిగింది మాకు. నీకు జరగలేదా సున్నతి? వాళ్ళతో మాట్లాడరు, వాళ్ళు పలకరించరు, వాళ్ళని అసలు దేకరు, వాళ్ళతో అసలు సహవాసం చేయరు. మనం మాత్రం బ్యాప్టిజం లేనోడితో వాళ్ళే ఎక్కువ ఉంటారు మనకు. వాళ్ళు ఇజ్రాయెల్ ప్రజల ఈగో చూడండి. ఎవరైతే సున్నతి చేయించుకున్నారో సున్నతి అయిందా మీకు? మొన్న అవ్వలేదా? సున్నతి అయిందా నీకు? అయిందంటారు. నీకైందా సున్నతి? వాళ్ళతోనే సహవాసం చేస్తారు ఇజ్రాయెల్ ప్రజలు. మీరు మామూలు కాదు, వాళ్ళు చాలా డేంజర్ వాళ్ళు. అలాంటి క్యారెక్టర్ కలిగిన వ్యక్తి ఎవరు? దావీదు. అతను సున్నతి చేయబడ్డాడు. ఒకరోజు సున్నతి లేని వ్యక్తి ఎదురయ్యాడు. వాడి పేరే గొలియాతు. వాడి పేరు ఏం పేరు? వాడి పేరు పెట్టి పిలవలా. ఏరా గొలియాతు బాగున్నావు అనలా. ఒరే సున్నతి లేని ఫిలిస్తీయుడా అన్నాడు. వాడిని తిట్టిపడేసాడు పిచ్చి పిచ్చిగా. అంటే వాడి ఫెయిత్ లెవెల్స్ని వాడు డౌన్ చేసి పడేశాడు. నీకు నన్ను చంపే విశ్వాసం ఉందా? ఇప్పుడు నేను దాన్ని తీసేస్తాను అంటున్నాడు. ఐ విల్ డెస్ట్రాయ్ యువర్ ఫెయిత్ లెవెల్స్. ఒరే సున్నతి లేని ఫిలిస్తీయుడా, సున్నతి ఉన్న నా పక్షాన దేవుడు ఉన్నాడు, సున్నతి లేని వాడి పక్షాన దేవుడు లేడు. అంత రోషం ఉంది దేవుడికి. బ్యాప్టిజం తీసుకున్న వాడి పక్షాన దేవుడు ఉంటాడా? దేవుణ్ణి సొంత రక్షకునిగా అంగీకరించిన వాడి పక్షాన దేవుడు ఉంటాడా? దేవుణ్ణి సొంత రక్షకునిగా అంగీకరించని వాడి పక్షాన దేవుడు ఉంటాడా? అంగీకరించిన వాడి పక్షాన దేవుడు ఉంటాడు. ఆమేన్. ఇప్పుడు నీతో ఆ యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించిన వాడు నీతో యుద్ధం చేస్తుంటే నువ్వు వాడికి భయపడతావేంది? మనం ఏమైనాం? సున్నతి తీసుకున్నాం. ఆమేన్. వి టుక్ స్పిరిచువల్ బ్యాప్టిజం. మనతో దేవుడు ఉంటాడు. ఈ సున్నతి లేని వాళ్ళతో దేవుడు ఉండడు. అందుకనే యుద్ధము యెహోవాది, విజయము నాదన్నాడు దావీదు. ఆమేన్. దావీదుకి పక్కా తెలుసు వాడి పక్షాన దేవుడు లేడు, నా పక్షాన దేవుడు ఉన్నాడని. ఆమేన్. అట్టి బోల్డ్నెస్ మనకు వచ్చును గాక. ఆమేన్. ఆమేన్. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, సున్నతి తీసుకున్నవాడు కొట్టుకోరు. నువ్వు ఒకవేళ గొడవకు వచ్చినా, అరే సారీ రా, నువ్వు సున్నతి తీసుకున్నావు కానీ నేను సున్నతి, మన ఇద్దరం బాయ్ ఓకే, మన ఇద్దరు ఫ్రెండ్స్, మన ఇద్దరు దేవుని పిల్లలు, మనం అసలు కొట్టుకోకూడదు. ఆమేన్. ఇది వాళ్ళ ప్రోటోకాల్. ఆమేన్. ఎంతమందికి అర్థమైంది? యా. సున్నతి తీసుకున్నవాడు ఇద్దరు కొట్టుకోరు. బ్యాప్టిజం తీసుకున్నాడు కొట్టుకుంటున్నారు సిగ్గు లేకుండా. పరిశుద్ధాత్మను పొందుకున్నాడు తిట్టుకుంటున్నారు బుద్ధి లేకుండా. యేసై నమ్ముకున్నోళ్ళు పచ్చి సాంస్క్రిట్ మాట్లాడుకుంటున్నారు బుద్ధి లేకుండా. ఒరే సున్నతి లేని అతను దావీదు ఫస్ట్ టార్గెట్ చేసిన బ్యాప్టిజం. సున్నతి ఏంటంటే ఓల్డ్ టెస్టిమెంట్ ప్రకారం సున్నతి తీసుకోవాలి ప్రతి పురుషుడు. దావీదు తీసుకున్నాడా లేదా? 8వ రోజే సున్నతి చేయబడాలి మగపిల్లలు. 8వ దినమున యేసు ప్రభు కూడా సున్నతి చేయబడ్డాడు. ఈ భూమి మీద ఎవర్రా లాస్ట్ సున్నతి చేయబడిందంటే యేసు ప్రభువే. హీఈస్ ద లాస్ట్ పర్సన్. నువ్వు ఈ అమ్మాయితో గొడవ పడాలనుకుంటున్నావా? ఫస్ట్ తెలుసుకో, అమ్మ బ్యాప్టిజం తీసుకున్నావా? ఏడున్నావు? నిద్రపోతున్నావా? అయితే నేను నీతో గొడవ పడను. వదిలేసేయండి ఆ గొడవ, వద్దు ఇంకా మనకు. ఎవరది? బ్యాప్టిజం తీసుకున్నాడు ఆ వ్యక్తి, పరిశుద్ధాత్ముడు కలిగి ఉన్నాడు, యేసు ప్రభుని సొంత రక్షంగా ఆడు. మనం ఒకటే, అంతే. ఆమేన్. అంత మనోళ్ళే. ఆమేన్. వాడు మనకు నచ్చక పని చేసిన వాడు మనోడే. ఆమేన్. అంతే. ఈ రోజు నుంచి మన ఇంట్లో 99% గొడవలు తగ్గిపోను గాక. ఆమేన్. నువ్వు సున్నతి తీసుకున్నావా? అమ్మయ్యా. నువ్వు సున్నతి తీసుకున్నావా? తీసుకో తొందరగా. అయితే గొడవలు అయిపోతే మన దగ్గర కూరుకున్నాయి. తెలుసుకో, మన దగ్గర గొడవలు పడుతున్నాయంటే ఎందుకంటే కారణం ఏంటంటే నువ్వు సున్నతి తీసుకోలే, నేను సున్నతి తీసుకున్నాను. నువ్వు సున్నతి తీసుకో, అసలు జీవితంలో నీతో గొడవ పడినాను. అలా ఒప్పందం పెట్టుకోండి మీ కుటుంబాల్లో. ఆమేన్. ఆయన లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయను. ఆమేన్. లే, ఉన్న కాడికి పైకి లేచి ఆ గాలిని, ఆ సముద్రాన్ని గద్దించు. ఆమేన్. ఓ ఈ లిటిల్ ఫెయిత్, ఇంక్రీజ్ యువర్ ఫెయిత్. ఆమేన్. నీ విశ్వాసము పెరుగును గాక. చూడండి, వాళ్ళు చూసింది దేన్ని? గాలిని, సముద్రాన్ని, కష్టాన్ని, బాధలను చూశారు. మోషే చూసింది ఏంది? ఎర్ర సముద్రాన్ని, సనుగుతూ గొనుగుతున్నటువంటి అక్క చెల్లెల్ని.
సనుగుతూ గొనుగుతున్న అన్నదమ్ముళ్ళని, సనుగుతూ గొనుగుతున్న ఫ్యామిలీ మెంబర్స్ని, సనుగుతూ గొనుగుతున్న రిలేటివ్స్ని, సనుగుతూ గొనుగుతున్న ఇజ్రాయేల్ ప్రజల్ని నువ్వు వాళ్ళని చూసావా? అవుట్ నువ్వు. జాగ్రత్త. కీప్ యువర్ ఐస్ ఆన్ జీసస్. ఆమేన్. మోషే శ్రమ వచ్చినప్పుడు ఎక్కడ చూశాడు? దేవుణ్ణి చూశాడు. ఆమేన్. ఇప్పుడు వాళ్ళ వల్ల కాల, వాళ్ళు ఎంతో ప్రయత్నించారు, ఇది ఎక్కడ ఆగుతుందేమో, అది ఆగట్లే. లాస్ట్కి ఎక్కడికి వచ్చారు? ఏసై కడుకో. ఏసయ్యా మమ్మల్ని కాపాడయ్యా, మా వల్ల కావట్లేదయ్యా, అది అయ్యా ఆగట్లేదయ్యా, చచ్చిపోతు, అందరం పోతున్నాం, నువ్వు కూడా లేచి ప్రార్థన చేసుకో, నువ్వు కూడా లేచి ప్రార్థన చేసుకో, లాస్ట్ పని చేసుకో. ఏడగరా చచ్చేది? ఆగు. ఏమైంది? గాలి ఆగు. ఇంకా సముద్రమా ఆగు అన్నాడు. సెట్ అయిపోయింది దెబ్బతో 2 నిమిషాల్లో. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇదిగో ఈ దేవుడు మీతో ఉన్నాడని ఒకవేళ మీకు డౌట్ ఉన్నా లేదా ప్రూవ్ చేసుకోవాలన్నా, ఎప్పుడన్నా మీరు వర్షంలో పోతున్నా, ఎప్పుడన్నా గాలి ఎక్కువ వచ్చినా, ఎప్పుడన్నా మీరు బాగా చెమట పోస్తున్నా, యేసు నామములో గాలి రానండి. ఆమేన్, ఆమేన్. ఎండ పో అనండి. ఆమేన్. పో, ఎండ అవతల పో, వేరే ఊరికి పో, మెహిదీపట్నం పో అనాలి. ఆమేన్. మనం నడిచే మార్గం అంతా చల్లగా ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. సో జీసస్ ఈజ్ ఇన్ అస్. యేసయ్య మనలో ఉన్నాడు. ఆమేన్. ఆయన లేచి గాలిని, సముద్రమును గద్దింపగా అది నిమ్మలమాయను. ఇట్ బికేమ్ కామ్. మౌనమైపోయాయి. ఏవి? గాలి. అంతకుముందు దాని గురించి ఎక్కువ మాట్లాడుకుంటున్నారు, సముద్రం గురించి మాట్లాడుకుంటున్నారు, గాలి గురించి మాట్లాడుకుంటున్నారు, వీళ్ళ గురించి ఎవరు మాట్లాడుకోవట్లే. ఎప్పుడైతే అవి మౌనం అయిపోయాయో వీళ్ళ గురించి మాట్లాడుకోవడం స్టార్ట్ చేశారు. ఆమేన్. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. ఒక రోగిని చూడంగానే ఆ వ్యక్తిని చూసి వెంటనే ఆ వ్యక్తిలో ఉన్న జబ్బు గురించి మాట్లాడుకుంటారు. అవునా కదా? యా. ఇఫ్ ఎ వుమన్ ఇస్ సఫరింగ్ విత్ ఎయిడ్స్, ఇఫ్ ఎ వుమన్ ఇస్ సఫరింగ్ విత్ క్యాన్సర్, ఆ వ్యక్తి గురించి మాట్లాడుకోరు, ఆ క్యాన్సర్ గురించి మాట్లాడుకుంటారు. ఇఫ్ ఎ పర్సన్ ఇస్ ట్రబులింగ్ విత్ మోర్ డెప్స్, ఆయన చెప్పు 100 కోట్ల అప్పు ఉంది ఆయనకి, ఎట్టున్నాడు ఏమో. పీపుల్ ఆల్వేస్ ట్రై టు ఎగ్జాల్ట్ యువర్ ప్రాబ్లమ్స్, బట్ దే డోంట్ ఎగ్జాల్ట్ యూ. నిన్ను వాళ్ళు గణపరచరు, సమస్యలు చూస్తారు. నీ ఐడెంటిటీ నీ సమస్య అయిపోతుంది. ఆమె షుగర్ పేషెంట్, మాకేం తెలీదు. ఆమెకి నాకేం తెలీదు. ఆమె people are identifying you what with problems. బాలే నచ్చలా నాకు. వాళ్ళు నిద్ర లేస్తే గాలి ఉంది ప్రభా, నిద్ర లేస్తే సముద్రం ఉంది అని they always trying to discuss about problems. ఎప్పుడైతే లేచి యేసు ప్రభు ఆగొన్నాడో it became calm. So let your things stay calm. అవి నీ జీవితంలో మౌనముగా మారిపోవును గాక. Amen. Let people talk about your blessing. నీ ఆశీర్వాదం గురించి జనాలు మాట్లాడాలి. ఆమేన్. నీ జీవితం గురించి జనాలు మాట్లాడాలి. ఆమేన్. నీ బ్లెస్సింగ్, నీ ఎదుగుదల గురించి జనాలు మాట్లాడాలి. ఆమేన్. నీ రోగాల గురించి, నీ అప్పుల గురించి, నీ దరిద్రం గురించి, నీ పావర్టీ గురించి జనాలు మాట్లాడకూడదు. అది అవమానం. ఆమేన్, ఆమేన్. సో ఇక నుంచి ప్రభా గాలి ఆపు, ప్రభా వర్షం ఆపు, ప్రభా ఇంకా అవసరం లేదు, అవి ఆల్రెడీ ఆగిపోయినాయి. ఆమేన్, ఆమేన్. మనకున్న సమస్యలన్నీ ఆగిపోబోతున్నాయి. ఆమేన్. నువ్వు లేచి నిలబడి దాన్ని పలికినప్పుడు అవి నిమ్మలమవుతాయి. ఆమేన్. హల్లెలూయా. ఎంతమందికి మీ సమస్యలు నిమ్మలమైపోవాలనుకుంటున్నారు? ఎంతమంది సమస్యలు నిమ్మలమైపోవాలనుకుంటున్నారు? యా. Believe the system how Jesus did. Believe the system how Moses did. వీళ్ళిద్దరూ జీవితంలో ఎన్నడూ చూడని సమస్యలు, మరణ పంచుల వరకు వెళ్ళిపోయారు. ఆ గాలిని, సముద్రాన్ని ఆయన గద్దించాడు. స్టే కామ్ అన్నాడు, మౌనంగా ఉన్నాను. చాలామంది ఎక్కడి నుంచి వచ్చావు, ఏ ఊరినిది, ఏ ఏరియానిది, ఏ ప్రాంతం ఇది అని అడుగుతాను. చాలా నోర్మై దెయ్యం మాట్లాడకూడదు. దెయ్యం నోర్మై అనాలి అంతే. అన్నా దెయ్యము పోదంటన్నా, అన్నా దెయ్యం వచ్చిందన్నా, రాత్రి 2 గంటల 30 నిమిషాలు 45 గంటలకు వచ్చిందన్నా దెయ్యము, అది పోదంటన్నా, అది మాట్లాడుతుంటే మీరు చూసుకొని అవునా నువ్వు అక్కడి నుంచి వచ్చావా, అవునా పప్పుడు పోతావు, ఎల్లుండి పోతావా, సరే You people are chatting with devil. 28
ఆయన అద్దరినున్న గదరేనీయుల దేశము చేరగా ఒక ఊరికి వెళ్ళాడు. ఆయన దయ్యములు పట్టిన ఇద్దరు మనుషులు, చదవమ్మా, ఇద్దరు దయ్యములు పట్టిన వాళ్ళు సమాధులలో నుండి బయలుదేరి, ఎక్కడ వాళ్ళ ఇల్లు? ఎక్కడ? సమాధుల్లో ఉన్నాయి వాళ్ళ ఇల్లు. వాళ్ళు అక్కడే ఉంటారు, బయటికి రారు వాళ్ళు. వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ ఆయన ఎదురుగా వచ్చిరి. ఆయన ఎదురుగా వచ్చారు. వారు మిగుల ఉగ్రులైనందున, ఎట్లా మిగుల ఉగ్రురైలంట, చాలా కోపం మీద ఉన్నారు యేసుప్రభు మీద వాళ్ళు. ఎవడును ఆ మార్గమున వెళ్ళలేకపోయాను, ఎవరు కూడా ఆ మార్గమున వెళ్ళలేకపోయాను. వారు ఇదిగో దేవుని కుమారుడా, నీతో మాకేమి, నాతో మీకేమి, మీతో మాకేమి, మీ బిజినెస్ వేరు, మా బిజినెస్ వేరు, మీది చర్చ్, మాది ఎంత బయట మేము చూసుకుంటాం, మీరేమో చర్చికి పోతారు, మేము సమాధుల దగ్గర పోయేటోళ్ళం, మాకో మీకేం పని అండి, ఎందుకు వచ్చారు ఇట్ట అంటున్నారు. కాలము రాకమునుపే, ఏంటది? కాలము రాకమునుపే మమ్మల్ని బాధించుటకు ఇక్కడికి వచ్చితివా? వాడేమంటున్నాడు? వాళ్ళిద్దరు, యేసయ్యా నువ్వు కాలము రాకమునుపే ఎందుకు వచ్చావు? అసలు నీకేం పని ఇంట్లో? వీళ్ళకేం పని? నువ్వు ఎందుకు ప్రార్థన చేస్తావు? వీళ్ళకి నువ్వెందుకు మమ్మల్ని వెళ్ళగొడుతున్నావు? దే వాంటెడ్ టు స్టే ఫర్ ఎ లాంగ్ టైమ్. ఒక రోగము యేసు ప్రభుతో మాట్లాడుతుంది, ఒక దురాత్మ యేసు ప్రభుతో మాట్లాడుతుంది, ఒక సమస్య యేసు ప్రభుతో మాట్లాడుతుంది. కాలము రాకమునుపే ఎందుకు వచ్చావు నువ్వు అంటుంది. ఏం మాట్లాడుతున్నావు? నాన్ సెన్స్. మొక్కళ్ళు ఏమంటున్నారే? ఏమంటుందా దయ్యము? చదువుమా. కాలము రాకమునుపే. ఈవెన్ దయ్యాలు మాట్లాడతాయా? ఎవరు వచ్చారా మమ్మల్ని తరమడానికి? రండి పోదాం అన్నాడు. ఇద్దరు వచ్చేసి నిలబడ్డారు. ఎవరి ముందు? యేసయ్య. ఇంటికి వచ్చావేంటి? ఏం పని మీద వచ్చావు? ఎవరింటికి వచ్చావు? ఏ ఊర్లో ఏం పని నీకు? ఏం చేద్దామని వచ్చావు అని ఒక 5 నిమిషాలు అరిసి గట్టిగా మాట్లాడారు. ప్రభు యేసు ప్రభు ఏం చేస్తాడు? జస్ట్ చూస్తున్నాడు. బేసిక్గా డెవిల్ గడు ప్రొవోక్ చేస్తాడు, మిమ్మల్ని రెచ్చగొడతాడు. బేసిక్ డెవిల్. యేసు ప్రభు గమ్మున్నాడు. చూడమ్మా ఏమంటున్నాయి దయ్యాలు. నీతో మాకేమి కాలము రాకమునుపే. లుక్ ఎట్ ద స్ట్రాటజీ ఆఫ్ డెవిల్. డెవిల్ కమ్స్ టు స్టీల్, కిల్ అండ్ డిస్ట్రాయ్. వాడు వచ్చేదే నిన్ను నాశనం చేయడానికి. ఆ రోగం వచ్చిందే నిన్ను నాశనం చేయడానికి. ఆ వ్యాధి వచ్చిందే నిన్ను నాశనం చేయడానికి. దయ్యాలు మాట్లాడుతున్నాయి. కాలము రాకముందు ఎందుకు వచ్చావు వీళ్ళ జీవితంలోకి అంటే? యేసు ప్రభు లైఫ్లోకి వస్తే ఆడు దయ్యంగాడు పోవాల్సిందే. దయ్యంగాడు వాడు మాట్లాడుతున్నాడు. కాలము రాకమునిపై ఎందుకు వచ్చావు నువ్వు? అసలు ఆయన ఆ ఊర్లో అడుగు పెట్టిన వెంటనే దద్దరిల్లిపోయినాయి. దద్దరిల్లిపోయినాయి. కాలం దయ్యాలు మాట్లాడుతున్నాయి. కాలము రాకమునిపే. యేసు ప్రభు ఏం లుక్ ఎట్ జీసస్. చదవమ్మా. కాలము రాకమునిపే మమ్మల్ని బాధించుటకు ఇక్కడికి వచ్చితివా? ఆమేన్. అండర్లైన్ దట్ వర్డ్. అందరూ మాట అండర్లైన్ చేసుకోండి. అండర్లైన్ విత్ యువర్ పెన్స్. కాలము రాకమునిపే మమ్మల్ని బాధ పెట్టడానికి వచ్చావా అంటున్నాయి. ఆమేన్. మనము అపవాదిని బాధ పెట్టేవాళ్ళం. ఆమేన్. హల్లెలూయా. ఏ బాధల్లో ఉన్నా నువ్వు యేసయ్యని కలుసుకోవాలి. ఆమేన్. యు విల్ హ్యావ్ ఎ కంప్లీట్ డెలివరెన్స్ ఇన్ యువర్ లైఫ్. ఆమేన్. నీ జీవితంలో సంపూర్ణమైన విడుదల ఆయన నీకు అనుగ్రహిస్తాడు. ఆమేన్. విడుదల, స్వస్థత అక్కడ ఇక్కడ ఎక్కడ లేదు, యేసు ప్రభు దగ్గర మాత్రమే ఉంది. ఆమేన్. అది మీరు రూఢిగా నమ్మాలి. యు నీడ్ టు బిలీవ్ స్ట్రాంగ్లీ. You need to believe strongly that Jesus only can heal me, Jesus only can deliver me అని నువ్వు రూఢిగా నమ్మాలి. ఆమేన్. హల్లెలూయా. చాలా ఎక్కువ చెప్పిన రోజు వాక్యం మర్చిపోరుగా. హౌ టు డీల్ బిగ్ ప్రాబ్లమ్స్. ఎలా పెద్ద పెద్ద సమస్యల్ని నేను హ్యాండిల్ చేయాలి ప్రభా, ఎలా ఈ గాలి వాన తుఫాన్లు ఎలా హ్యాండిల్ చేయాలి ప్రభా అని అడిగినప్పుడు ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతూ మీకు జవాబులు ఇస్తున్నాడు. ఆమేన్. 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 ఆ దయ్యం పట్టిన వ్యక్తి, ఆ రోగములు తెచ్చిన వ్యక్తి అక్కడే ఉండిపోదాం అనుకుంటున్నాడు. We are terror to demons. ఆమేన్. మనము అపవాదిని ఇబ్బంది పెట్టేవాళ్ళం, అపవాది రాజ్యాన్ని శోధించే వాళ్ళం మనం యేసు నామములో. హల్లెలూయా. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. నా వల్ల అపవాది రాజ్యానికి వణుకు కలుగును గాక. నా వల్ల అపవాది సైన్యానికి వణుకు కలుగును గాక. ఆమేన్. కాలము రాకమునుపే ఎందుకు వచ్చావు నువ్వు అంటున్న యేసు ప్రభుని. కొందరు పాస్టర్లు రానియరు, పాస్టర్లు వస్తే జంపు. ఎందుకు? దయ్యం తీసేస్తాడని. అప్పుడే వచ్చావు పాస్టర్ గారు, నువ్వు 10 years తర్వాత రావాలి. తెలీదా నీకు? చెప్పలేదా వాళ్ళు? నువ్వే వచ్చేసి అప్పుడే చెప్పబెట్టకుండా
ఫోన్ లేదు, ఏం ఇంటిమేషన్ లేదు, నువ్వు ఏం పాస్టర్వే నువ్వు, వెళ్ళిపో అంటున్నాయి. ఎవరు? దెయ్యాలు. యేసు ప్రభువు అంటున్నాయి. నువ్వు అప్పుడే వచ్చేవేంటే. ఆయన ఏమీ మాటలు గమ్ముకున్నాడు. చూద్దామయ్య ఎంతసేపు మాట్లాడతాయి, ఎంతసేపు మాట్లాడిపోయి, అయ్యా నీ దండం పెడతాడు చూడబాకే, భయం మాకు, కొంచెం పందులో పంపించండి అయ్యా అన్నాడు. తరిమి చల్ గెట్లాస్తున్నాడు అంతే. గాలిని సముద్రమును ఆయన గద్దింపగా అవి నిమ్మలమాయను. ఆమేన్. ఈరోజు నీ సమస్యలు ఈరోజు అల్లాడిపోతున్నాయి. ఈరోజు సమస్యలు నిన్ను శోధిస్తున్నాయి. ఈరోజు సమస్యలు నిన్ను ఓవర్కమ్ చేస్తున్నాయి. ఈరోజు సమస్యలకే ఎక్కువగా మనం ప్రాముఖ్యత ఇస్తున్నాం. సమస్యల గురించి ఎక్కువ చెప్పుకుంటున్నాం, సమస్యల గురించి ఎక్కువ మాట్లాడుకుంటున్నాం, సమస్యల గురించి ఎక్కువ డిస్కస్ చేస్తున్నాం. యేసు నామములో అవి నిమ్మలమైపోవును గాక, అవి కామైపోవును గాక, అవి రూపురేఖలు లేకుండా మాయమైపోవును గాక. ఆమెన్, ఆమెన్. అవన్నిటినీ నీ దేవుడు చేయగల సమర్థుడు. ఆమెన్.